హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎఫెక్టివ్ లిజనింగ్. మనం చాలా సందర్భాల్లో చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం, కానీ దాన్ని మనం సరిగ్గా శ్రద్ధగా వినం. తద్వారా చాలా నష్టాలను కూడా పొందుతూ ఉంటాం. అలాగే ఈ సమస్య విద్యార్థుల్లో కూడా ఎక్కువగానే ఉంటుంది. క్లాస్ రూమ్లో పాఠాలు విన్నట్టు అనిపించినా కూడా బయటకు వచ్చేసరికి వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే అంశంపై ఈరోజు మనతో చర్చించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గణేష్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే మనతో పాటు BIE ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హలో సార్, మొదటగా చెప్పండి, శ్రద్ధగా వినడానికి మామూలుగా వినడానికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు వినటం అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉంటూనే మనకు ఎన్నో రకరకాల ఏసీ సౌండ్ కూడా వినపడుతుంది. అంటే మనం తెలియకుండానే చాలా వింటూ ఉంటాం. కానీ ఫోకస్ చేసి అటెన్షన్ పే చేసి వినాలి అనుకున్నప్పుడు, ఆ వినేదాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకోవాలనుకున్నప్పుడు దానికి ఒక సిస్టమ్ అంటూ ఉంటుందండి. ఆ సిస్టాన్ని కనుక ఫాలోఅప్ చేయడం ఏమంటారంటే ఎఫెక్టివ్ లిసనింగ్ అంటారండి. అది ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ 10 స్టెప్స్ ఉన్నాయి మనకు. అంటే ప్రతిదీ కూడా ఒక సైంటిఫిక్గా మనం ఫాలోఅప్ చేసుకోగలిగినప్పుడే మనం అనుకున్నది సాధించడం, లేదా మనం ఏదైతే వినటం ఎఫెక్టివ్గా వినటం అనేది జరుగుతుంటుంది. ఇందులో తీసుకుంటే ఫస్ట్ ఏంటి, నెంబర్ 1, మనం వినేటప్పుడు మాట్లాడకూడదు. చాలామంది ఏం చేస్తుంటాం, మాట్లాడుతుంటాం. నెంబర్ 2, క్రియేట్ ఏ స్పేస్. అంటే మాట్లాడేవాడికి వినేవాడి మధ్య క్రియేట్ ఏ స్పేస్ అంటారు దాన్ని. నెంబర్ 3, హోల్డ్ యువర్ జడ్జ్మెంట్. మన జడ్జ్మెంట్స్ రానివద్దు, అప్పుడే పూర్తిగా వినేట వరకు చూసుకోండి. నెక్స్ట్, డోంట్ బీ ఏ లేబుల్ లీడర్. ఎన్నో చూడండి అక్కడ 4th కనిపిస్తుంది, డోంట్ బీ ఏ లేబుల్ లీడర్. అలాగే ఓపెన్ యువర్ మైండ్, అంటే మైండ్ను తెరిచి ఉంచండి, తెరిచిన పుస్తకం లాగా ఉంచాలి, క్లోజ్ చేయొద్దు. అండ్ ఫోకస్ ఆన్, అంటే అతను చెప్పేది దాని మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్, విజువలైజ్, 7th వన్, అంటే దాన్ని చెప్పేదాన్ని మన మనసులో విజువలైజేషన్ చేసుకోవాలి. నెక్స్ట్, రిమెంబర్ ద నేమ్స్. అతను చెప్పే విషయాల్లో పేర్లు కానీ అతని పేరు కానీ మనం అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆస్క్ ద క్వశ్చన్స్ ఆర్ వైల్ లిసనింగ్ దో క్వశ్చనింగ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది. అలాగే జాగ్రత్త ఉండాలి అతని యొక్క బాడీ లాంగ్వేజ్. బీ అవేర్ ఆఫ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ హిజ్ బాడీ లాంగ్వేజ్. ఎప్పుడైతే ఈ 1, 2, 3, 4 మొత్తం 10 ఉన్నాయి కదా, ఆ 10 స్టెప్స్ కనుక మనం వినేటప్పుడు ఫాలో చేస్తామో అది ఏమవుతుంది, ఎఫెక్టివ్గా మారుతుంది. దెన్ యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది అంటే ఇప్పుడు మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మీరు మొట్టమొదటి చెప్పింది స్టాప్ టాకింగ్ అని చెప్పి, డౌట్స్ వస్తూ ఉంటాయి మనకి. అప్పుడు అవతల వాళ్ళని కట్ చేసి డౌట్స్ అడగకూడదు అంటారా? అవును. అయితే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, స్టాప్ టాకింగ్ అనేది ఎందుకు అంటే అతను పూర్తిగా చెప్పేది వింటేనే కదా మనం డౌట్స్ అడగాల్సింది. అయితే చాలామంది ఏం చేస్తామంటే పూర్తిగా వినకుండానే మధ్యన మనం అడిగేస్తూనే ఉంటాం, ఏదో ఒకటి మాకు తెలుసులే, ఇలా కదా అని మనం ముందే చెప్తుంటాం. కాబట్టి ఏం చేయాలంటే ముందు వినదలుచుకున్నప్పుడు మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడద్దు. మాట్లాడాల్సి వస్తే, సార్ మీరు మాట్లాడచ్చా, లేదా నాకు ఇంకా టైం ఉందా ఇంకా అని అడిగినప్పుడు ఏమవుతుందంటే అతను చెప్పదలుచుకుంది చెప్పిందా లేదా ఆయనకు అర్థమవుతుంది, నువ్వు అడగడానికి నీకు టైం ఉందా లేదా అని అవుతుంది. కాబట్టి ప్రశాంతంగా అడగడానికి వీలుంటుంది. స్టూడెంట్స్ విషయానికి వచ్చినట్లయితే క్లాస్ రూమ్లో కూడా వాళ్ళు పాఠాలు శ్రద్ధగానే వింటున్నామని అనుకుంటారు, కానీ బయటకు వచ్చేటప్పటికి గుర్తుండట్లేదు అని చాలామంది కంప్లైంట్. అవును. అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు సరిగ్గా వినడం. ఇక్కడ టాకింగ్ 2 రకాలు కూడా జరుగుతుంది, ఎక్స్టర్నల్ టాకింగ్ అండ్ ఇంటర్నల్ టాకింగ్. ఇలా ఉండటం వలన టీచర్ చెప్పే, లేదా అక్కడ ఎవరైనా చెప్పే, లేదా ఇక్కడ బాస్ చెప్పే విషయాలు, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో వైఫ్ చెప్పే విషయాలు, లేదా హస్బెండ్ చెప్పే విషయాలు వైఫ్కో, ఆ వినటం అనేది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ 50-50 వెళ్తుంది. కాబట్టి మిస్అండర్స్టాండింగ్ రావటమో లేదా అది పూర్తిగా బ్రెయిన్లో లేకపోవడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద వై దే ఆర్ నాట్ లెర్నింగ్ ప్రాపర్లీ, మీరు చెప్పిన ప్రకారం. అంటే ఏదైనా మనం శ్రద్ధగా వినాలి అని అనుకున్నప్పుడు మీరు ఇందాక అన్నారు ఓపెన్ బ్రెయిన్ అని. అవును. దానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయి? ఇప్పుడు మనకు అంటే ఓపెన్ యువర్ మైండ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒకటి వినాలనుకున్నప్పుడు మనం తెరిచిన పుస్తకంలాగా మన బ్రెయిన్ను, మన ఆలోచనలను పూర్తిగా లేకుండా ఓపెన్గా వదిలేసేయాలి. వదిలేసినప్పుడు ఏమవుతుందంటే వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ మైండ్. అంటే అతను అంత చెప్పేదంతా వింటున్నట్టే కదా మనం. అప్పుడు అందులో నుంచి మనం ప్రశ్నలు వేయచ్చు, అందులో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అసలు ఇది మూసిన పుస్తకంలాగా ఉంచి మనం పూర్తిగా వినకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతను ఏదైతే చెప్తున్నాడో అది మన మనసులో ఉండదు. దానికి తగ్గట్టుగా మనకు సమస్యకు పరిష్కారాలు రావటమో, లేదా దాని ప్రశ్నలు అడగటమో, దాని ద్వారా ఇన్ఫర్మేషన్ పొందటమో అంతా బ్రేక్ అయిపోతుంది. ఒకవేళ అడగదలుచుకున్నది కూడా ఇన్ఫర్మేషన్ పూర్తిగా రాకపోతే ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు అప్లికేషన్ అనేది జీవితంలో చేయలేము. తద్వారా జీవితంలో ముందు అడగటానికి కానీ వెనక పోవటానికి కానీ ఎక్కువ అటు ఇటు గందరగోళంగా అయిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. చాలా మంది ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా అది అందరి వల్ల సాధ్యం కాదు. ఏవో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ఇక్కడ వింటూనే ఉంటాం. అవును. అలా కాకుండా దీన్ని ఎలా పెంచుకోవాలి అంటే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంటే ఫస్ట్ మనం ఒకటే క్వశ్చన్, నాకేం బెనిఫిట్. ఇప్పుడు ఇతని ప్రోగ్రామ్ అతను ఒకటి చెప్తున్నాడు, ఇప్పుడు ఇదే మన ప్రోగ్రామే ఉంది ఇక్కడ. మన ప్రోగ్రామ్ని ఇప్పుడు ఎంతోమంది వ్యూవర్స్ వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ
ఇది ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను, ఇది నాకు ఉపయోగమా కాదా ఫస్ట్, ఇది ఎంతవరకు నాకు ముఖ్యము అనే అతని మనసులో ఉందనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇది ఉపయోగం అని తెలిసినప్పుడు మైండ్ అంతా ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే నాకు అవసరం కాబట్టి నాకు కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది ఆటోమేటిక్. ఎప్పుడైతే అవసరం లేదని తెలుసుకున్నాడు, అవసరం ఉన్నా కూడా అవసరం లేదని తను భావించినా కూడా ఏమవుతుందంటే పక్క సెల్ ఫోన్ మోగేటి కాదు, దూరంగా ఎక్కడో మోగేటి కూడా వినపడతాయి, ఎక్కడో పోయేటి వినపడతాయి. ఆ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అలా వస్తే ఆటోమేటిక్ కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్. హలో సార్, ఐఎమ్ శ్రీధర్ సార్. స్పేస్ అంటే ఎవరి మధ్య స్పేస్ ఉండాలి? స్పేస్ ఇన్ ద సెల్స్ సైకలాజికల్గా మనం క్రియేట్ చేయడం అంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, అతనికి మనకు మధ్య ఒక సైకలాజికల్ స్పేస్ అంటే లిసనింగ్ అనేది ఎట్లా ఉండాలి అంటే ఎలాంటి అవాంతరాలు లేకుండా కూడా పూర్తిగా అతనిపైనే కేంద్రీకరించి ఎలాంటి మానసిక గ్యాప్ అంటారు అంటే సైకలాజికల్ గ్యాప్ రాకుండా పూర్తిగా తదేకంతో మమేకమై వినటం అన్నట్టు. అంటే మన బ్రెయిన్కి చెవులకి లింక్ చేసేయాలి పక్కా. దట్ ఈస్ కాల్ నథింగ్ బట్ లిసనింగ్ ఈజ్ ఎ మెడిటేషన్ లాగా ఉండాలి. అంటే క్లాస్ రూమ్లోకి వెళ్ళాము లేదా మీకు ఒక మంచి ప్రోగ్రామ్ చెప్తున్నారు, ఇప్పుడు పూర్తిగా మమేకమై విన్నప్పుడు ఏమవుతుందంటే కొత్త కొత్త ఆలోచనలు చెప్పేటి అన్నీ కూడా పర్ఫెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్ళటం ద్వారా మీరు అప్లికేషన్ చేయగలుగుతారు. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ సైకలాజికల్ స్పేస్ అంటారు. యువర్ జడ్జ్మెంట్ అన్నారు, అంటే జడ్జ్మెంట్ అంటే ఏంటి? ముందే ఏదైనా గెస్ చేయడమా లేదంటే ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి? అది మీనింగ్ ఏంటి? అంటే థర్డ్ స్టెప్ ఏంటంటే హోల్డ్ యువర్ జడ్జ్మెంట్స్. అంటే మనకు ముందే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళటానికంటే ముందే లేదా ఒక వ్యక్తి గురించి ముందే ఏం చేస్తారంటే ఒక ఏదో ఒకటి చెప్తారు, లేదా ఒక్కోసారి అది వినగానే మనకు ఒక ఆలోచన వస్తుంది అన్నట్టు, నాకు తెలుసులే ఇక ఇదే చెప్తాడులే నెక్స్ట్ ఇదే అవుతుందిలే అనే ఆలోచనతో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో నెక్స్ట్ ఆ క్షణం నుంచి తర్వాత అతను చెప్పేదాని మీద మీ కాన్సన్ట్రేషన్ ఉండదు. అంటే పూర్తిగా అతను చెప్పేది అయిపోయేంత వరకు కూడా వినేదాకా నీలోంటి ఎలాంటి భావాలు రానివ్వకూడదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథార్థంగా వినాలి. ఎలాంటి భావాలు దాన్ని పులవద్దు, నాకు తెలుసులే ఇలా చెప్తాడులే అనుకోవద్దు. చూడు తర్వాత పక్కగా చెప్తుంటాం, చెప్తుంటే చూడు తర్వాత ఇదే చూసేవా నేను చెప్పినాక అదే చెప్పాడు కదా అంటుంటాడు. కోసేపు అయిన తర్వాత రాదు, మళ్ళీ ఇంకోటి వస్తుంది ఎగ్జాంపుల్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో హోల్డ్ యువర్ జడ్జిమెంట్స్ అంటారు. హలో సార్, దిస్ ఇస్ అర్జున్. వన్ ఆఫ్ ద 10 రూల్స్లో రిమెంబరింగ్ నేమ్స్ అని ఒకటి చెప్పారు కదా. అవును. సో ఐఎమ్ వెరీ వీక్ ఇన్ రిమెంబరింగ్ నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్, ఇప్పుడు ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఆల్సో. సో హౌ టు ఓవర్కమ్ ఇట్? ఓకే, ఎవరైతే అతను ఒక పని చేస్తున్నాడో, ఎవరైతే ఒక మాట్లాడుతున్నాడో అతని పైన ఇష్టం ఏర్పరచుకోవాలి ఫస్ట్. ఇతను చెప్పే విషయాలు నాకు పనికొస్తాయి, ఇతను ఏదైతే నాకు వినిపిస్తున్నాడో అవన్నీ కూడా నా జీవితాన్ని పనికొస్తాయని ఇష్టం ఏర్పరిచినప్పుడు అతని పేరు కూడా మనకు గుర్తుండిపోతుంది. ఎప్పుడైతే ఇష్టం లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమవుతుంది, నాకు అవసరం లేదు కదా, ఇప్పుడు రోడ్డు మీద ఎంతోమంది పోతారు, నాకు అవసరం లేదు కాబట్టి నేను అందరి పేరు గుర్తుపెట్టుకోను. ఇప్పుడు నాకు ఇష్టం ఉందనుకోండి, ఐ కెన్ రిమెంబర్ ఫర్ దట్ వన్. దట్ ఈస్ ద లాజిక్. అందులో చూడండి, మీకు అందరికీ కూడా బాగా గుర్తుండేది ఎవరి పేర్లు? స్పోర్ట్స్ స్టార్స్ అండ్ సినీ స్టార్స్ ఎక్కువ గుర్తుంటాయి. స్టార్ట్ love others, but we cannot love all the people. We come across many people. Very good. Day to day activities. Very good. దానికి ఏం చేయాలంటే మనకు మన జీవితానికి ఏదైతే లబ్ధి పొందుతుందో వాళ్ళ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ పొందుతాయో అవి విజువలైజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అతని మీద ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళనే మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇందాక మీరు విజువలైజేషన్ గురించి చెప్పారు కదా, వాట్ ఈజ్ విజువలైజేషన్? ఓకే, విజువలైజేషన్ గురించి తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఏదైతే చెప్తున్నాడో అదంతా ఒక సినిమాటిక్గా విజువలైజ్ చేసుకోవాలి. ఇది చాలా ఎవరికి ఉపయోగపడుతుందంటే ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకునే వాళ్ళకు, కొత్త పాటలు ఎస్పెషల్లీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇలా మీ ఆర్గనైజేషన్లో వాళ్ళు ట్రైనింగ్ పొందేటప్పుడు కానీ విద్యార్థులు కానీ ఇలా చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే ఆ పాఠాన్ని అంతా కూడా వినటం వేరు, విన్నదాన్ని దృశ్య రూపంలో, అంటే విజువలైజేషన్ అంటే దృశ్య రూపంలో, అంటే కళ్ళ ముందు అది జరుగుతున్నట్టుగా మనసులో ఊహించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే జ్ఞాపకం కూడా ఎక్కువ గుర్తుంది, అంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది, జ్ఞాపకం ఎక్కువ ఉంటుంది అన్నట్టు అది. సో తద్వారా ఏమవుతుందంటే అతని జ్ఞాపకం ఉందంటే అర్థం ఏంటి, మీరు బాగా విన్నట్టే. ఆ బాగా విన్నారు కాబట్టి ఏమవుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఎఫెక్టివ్ అయిపోతుంది. అంటే ఒకసారి విన్నా సరే పర్మనెంట్గా గుర్తుంటుంది. అసలు ఒకసారి విన్నా ఎందుకు గుర్తుండదు అంటే ఇవన్నీ కూడా అవాంతరాలు. ఈ అవాంతరాలు ఉండటం వల్ల మనకి ఏమవుతుంది, విన్నది వినకపోవడం, అంటే ఏదైతే చెప్తున్నాడో అది వింటున్నాం అని మీరు అనుకుంటున్నారు, వినట్లేదు. కాబట్టి దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఈ రోజు నుంచి మీ క్లాస్ రూమ్లో కానీ ఎక్కడ కానీ వినేదాన్ని విజువలైజ్ చేసుకోండి. అంటే దృశ్య రూపంలో ఒక సినిమాటిక్గా క్రియేట్ చేసుకోవటం, అంటే అంత కాన్సన్ట్రేట్ చేయాలి దాన్ని. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ సాగరిక. మీరు ఇంతకుముందు ఫోకస్ ఆన్ మైండ్ అని చెప్పారు. అది ఫోకస్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలా, లేకపోతే ఐ కాంటాక్ట్ చెప్పేవారి ముందు ఐ కాంటాక్ట్ చూసుకోవాలా? మీ ప్రశ్నలోనే ఆన్సర్ చెప్పారు మీరు. ఫోకస్ అంటే అర్థం ఏంటంటే దృష్టి నిలపటం. అతను చెప్పేదాన్ని మనం జాగ్రత్తగా వినాలంటే ఏం చేయాలంటే
ఫస్ట్ మనం మెయింటైన్ చేయాల్సింది నువ్వే అన్నావు ఒక మాట, సాగరిక ఏమన్నావు, ఐ కాంటాక్ట్ చేయాలా అన్నావు. అంటే ఐ కాంటాక్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే చెప్పేవాడికి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, వినేవాడికి కూడా దృష్టి వేరే వైపు మారదు. ఎందుకంటే ఇలా తిరిగాను అనుకోండి ఏవో కనిపిస్తాయి అక్కడ, అప్పుడు థాట్ ప్రాసెస్ జనరేట్ అవుతుంది కొత్తగా. కాబట్టి ఇలా ఐ కాంటాక్ట్ చేసినప్పుడు అతని మాటలు వింటూ అతని వైపే దృష్టి నిలపడం వల్ల ఏమవుతుందంటే బాగా గుర్తుంటుంది. కాబట్టి మీరు ఐ కాంటాక్ట్ అంటే ఇక్కడ మేజర్గా ఫోకస్ అన్నట్టు. ఫోకస్ ఇస్ నథింగ్ బట్ మెయింటైనింగ్ ఐ కాంటాక్ట్ టు గెట్ ద కాన్సన్ట్రేషన్, దట్ ఇస్ బేసిక్ ద థింగ్. అలాగే మనం క్వశ్చన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ కూడా వస్తుంది మన, అంటే ఓపెన్ క్వశ్చన్స్ రకాలు ఎట్లా అడగాలి అంటే, మీరు ఒక వ్యక్తిని మనం అన్నప్పుడు పర్మిషన్ తీసుకొని క్వశ్చన్స్ వేయాలి. అడిగేటప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు అడగకుండా ఓపెన్ క్వశ్చన్స్. ఉదాహరణకు వాట్ అంటే ఇది ఏంటి, ఏమిటి, వై ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా అని ఇలా అడిగినప్పుడు ఏమవుతుందంటే చెప్పేవాడికి కూడా ఇంట్రెస్ట్. అంటే అర్థం ఏంటి, మీకు వినేవాడు కూడా జాగ్రత్తగా వింటున్నట్టే కదా. అంటే ఆటోమేటిక్గా వాటి ఇద్దరి మధ్య ఏమవుతుంది, ఎఫెక్టివ్ లిసనింగ్ అవుతున్నట్లే. సో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, మీరు లబ్ధి పొందుతారు. సార్, మనకి ఒక వ్యక్తి ఏదైనా చెప్తున్నప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలని మీరు చెప్పారు. అదే సమయంలో మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, అవతలి వాళ్ళకి మనకి ఇంకా చెప్పాలి అనే శ్రద్ధ కలగాలంటే మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి అక్కడ? అంటే ఇక్కడ దట్ ఈస్ కాల్డ్ అంటే బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్నే మనం ఒక మాట చెప్పాం, బీ అవేర్ అని. బీ అవేర్ అంటే అర్థం ఏంటంటే వాట్ ఈజ్ యువర్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ క్యూస్ అండ్ వాట్ ఈస్ ద స్పీకర్స్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ క్యూస్. అంటే స్పీకర్ ఇంట్రెస్ట్గా చెప్తున్నాడు, మీరు ఊరికి తల దించుకొని అంటే నాన్ వెర్బల్ క్యూస్ బాడీ లాంగ్వేజ్ అంటారు. అటు ఇటు చూస్తున్నారు అనుకోండి, చెప్పేవాడికి ఏమనిపిస్తుంది, ఇతనికి ఇంట్రెస్ట్ లేదనుకొని చెప్పదలుచుకొని చెప్పలేడు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? తర్వాత అందరికీ మనం ఏం చేయాలి, అతని బాడీ లాంగ్వేజ్ ఎంత పాజిటివ్గా ఉందో మన బాడీ లాంగ్వేజ్ని కూడా పాజిటివ్గా ఉండాలి. అంటే హెడ్ నాట్ చేయటం, ఎస్ ఓకే, తర్వాత మధ్యన సౌండ్స్, ఓకే వాట్ నెక్స్ట్ ఆర్ అని ఇలాంటి వాటిని ఏమంటారంటే వర్బల్ అండ్ నాన్ వర్బల్ క్యూస్ అంటారు. ఇవి చేయటం వల్ల ఏమవుతుందంటే స్పీకర్ ఎవరైతే మాట్లాడుతున్నారో వక్తలు లేదా టీచర్స్ కావచ్చు లేదా మన ఎదురుగా మాట్లాడే వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. ఎంకరేజ్మెంట్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవచ్చు. కాబట్టి బీ అవేర్ ఆఫ్ యువర్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, అంటే బాడీ లాంగ్వేజ్ అండ్ భాష కూడా ఇంపార్టెంట్. అవతల వాడి యొక్క భాష వాడి యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో కూడా చూస్తూ వాటిని ఏం చేయాలంటే సింక్రనైజ్ ఒక వేవ్ లెంత్లో క్రియేట్ చేసుకోగలగాలి. అప్పుడు మనకు చక్కగా విన్నట్టు అది ఎఫెక్టివ్ లిసనింగ్ అవుతుందండి. అది కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వింటూ ఉంటారు కానీ పర్ఫెక్ట్గా ఉంటారు సార్, వాళ్ళు ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనం అనుకుంటాము ఇప్పుడు పర్ఫెక్షన్ అంటే అర్థం ఏంటంటే మనకు తెలియంది కొంచెం ఇతరులకు తెలిసినప్పుడు అతను పర్ఫెక్ట్ అనుకుంటాం. కానీ ఓవరాల్గా ఏదైతే ట్రూత్ ఉందో అంత వాళ్ళకి తెలిసి ఉండదు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 words మీరు ఒకతను చెప్పాడు, మీరేం పట్టించుకోలేదు, కథను అతను విని కూడా 2 గుర్తుపెట్టుకున్నాడు. అతను ఇప్పుడు ఎగ్జామ్ పెడితే ఎవరికి ఫస్ట్ మార్కులు వేస్తాయి? 2 రాసిన 10లో 2 రాసినట్టుగా ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాల్సిందే కదా. బట్ ఆయనకు రాని ఎన్ని ఉన్నాయి? 8 marks. అంటే 80% రాదు యాక్చువల్గా. 8 marks అంటే ఇక్కడ 80%, 10కు 8 కదా, 80%. అంటే ఇప్పుడు చెప్పండి పర్ఫెక్ట్ అతను? పర్ఫెక్ట్ కాదు. కాబట్టి ద పర్ఫెక్షన్ అనేది డిఫరెంట్. కాబట్టి మనం అనుకుంటామంటే మనకు రాందే అతను తెలిసేసరికి అతను పర్ఫెక్ట్ అనుకుంటున్నాం. ఎవరైనా సరే వినకుండా నేర్చుకోవటం జరగదు. కాబట్టి వినటంలో కూడా ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎఫెక్టివ్ లిసనింగ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు లిజనింగ్ స్కిల్స్ లేని వాళ్ళకి ఎఫెక్టివ్గా లిజనింగ్ స్కిల్స్ రావాలి అంటే సింపుల్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయంట? సింపుల్ అంటే ఏంటండి, చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మనకు అప్పుడప్పుడు డాక్టర్ దగ్గర కూడా ఉంటుంది, ఉష్ అని ఒక ఇట్లా ఒకటి ఉంటుంది. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు చక్కగా వేలు మీద ఇట్లా వేలు తీసుకొని ఇలా మూతి మీద వేసుకొని సైలెంట్. ఎప్పుడైతే అలా చేయడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా లిసనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మధ్యలో మాట్లాడకూడదు. దట్ ఈస్ ద బెస్ట్ వే అన్నట్టు, ఇక వేరే లేదు. ఎందుకంటే వినటం అనేది ప్రాక్టీస్ చేయడమే ముఖ్యమైన విషయం. అంటే మనం వినేటప్పుడు మన బ్రెయిన్లో రకరకాల ఆలోచనలు వస్తుంటే మనకు ఆలోచనలు వస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది మన బ్రెయిన్ వేరే ఆలోచిస్తుందని. వెంటనే మళ్ళీ ఈ చెప్పే వ్యక్తి మీదకి రావాలి అంటే ఏం చేయాలి? రావాలి అంటే అదే మనం ఒక ప్రోగ్రామ్ వినేటప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది, ఈ ప్రోగ్రామ్ నాకు ఉపయోగపడుతుందా లేదా, ఇతను చెప్పేది ఎంతవరకు పర్ఫెక్ట్గా నా జీవితానికి అన్వయించుకోవచ్చు, ఇది ముఖ్యమా కాదా. ఇలా ముందు ఒక 2-3 సార్లు దాన్ని ఏంటంటే మోటివేషన్ చేసుకోవాలి. మోటివేషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. లేకుంటే బలవంతంగా ఎవరన్నా తీసుకొచ్చి అక్కడ వినుపు అని కూర్చోబెట్టామనుకోండి, అతని దృష్టి అంతా కూడా ఇంటి దగ్గర లేదా అతను చేయాల్సిన పనుల మీద దృష్టి వెళ్ళిపోతుంది. ఏదో అన్యమనస్కంగా అతను అలా కూర్చుంటూ ఏదో చేసినట్టు చేస్తాడు. చివరికి ఏమి విన్నావంటే ఏమీ లేదు. అందరికీ అంటారు కదా, అంతా రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైందంటే కారణం అక్కడ ఎఫెక్టివ్ లిసనింగ్ లేకపోవటమే. కాబట్టి వాళ్ళు ముందు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలి. అది. హాయ్ సార్, హాయ్, గుడ్ మార్నింగ్. డోంట్ బి ఏ లేబుల్ లీడర్ అంటే ఓకే. అంటే ఇక్కడ మనం దట్ ఈస్ కాల్డ్ 4th రూల్ చెప్పాము. మనం అక్కడ
డోంట్ బి ఏ లేబుల్ రీడర్ అంటే అర్థం ఏంటంటే మనకు ముందే ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి గురించి ముందే చెప్తారు. అతను బాగా చెప్తాడని చెప్పినా అదే దృష్టిలో వెళ్తాము. సో అదివరకు అది పాజిటివ్గానే ఉంటుంది ఒక్కోసారి. కానీ అతని గురించి ఎవరికో నచ్చని వాడు ఒక నెగిటివ్ చెప్పాడు అనుకున్నాం, వేస్ట్ సుత్తి చెప్తాడు, లేదా ఇంకా మామూలు భాషలో ఒక టర్మ్స్ వాడతారు, సొల్లు చెప్తారు అంటుంటారు. ఇలాంటి పవర్స్ ఎక్కువ వాడుతుంటారు యూత్లో. అది ఆ లేబుల్తో మీరు వెళ్ళి చూసారనుకోండి, మీ మైండ్ ఒప్పుకోదు. అది కూడా అంత సొల్లానే అనిపిస్తుంది, అది కూడా సుతిలానే కనిపించే ఏమవుతుందంటే మీరు అతని నుంచి పొందాల్సినటువంటి జ్ఞానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొందలేరు. కాబట్టి మీరు ముందు వెళ్ళాలా వద్దా, వెళ్ళిన తర్వాత ఇలాంటి ఆలోచన రానివద్దు. అంటే ఆ లేబుల్స్ రానివద్దు, అలాంటి పేర్లను రానివద్దు. వచ్చినాయనుకోండి పక్కకు నెట్టేసేయాలి, పూర్తిగా వినాలి. విన్న తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది అతను చెప్పింది నీకు ఎవరైతే చెప్పారో అది రాంగ్ అని. జనరల్గా మనం ఏం చేస్తామంటే హియర్సే వర్డ్స్ అంటారు. ఎదుటి వాళ్ళు చెప్పేది విని మేము ఆచరిస్తాం, కానీ ఎంతవరకు నిజమా అబద్ధమా అని ఎన్నడూ కూడా జడ్జిమెంట్ చేయము. తద్వారా ఏమవుతుందంటే చాలామంది తన జీవితంలో మంచి పొందటానికి వెనకడుగు వేయటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇతరులు చెప్పేది వినటమే తప్ప సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించరు. దట్ ఈస్ ద మేజర్ రీజన్. ఎప్పుడు మన బ్రెయిన్కి పాజిటివ్ ఫీడ్ చేసి తర్వాత మనం పని మొదలు పెడితే పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి. ఎన్విరాన్మెంట్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు పూర్తిగా ఇంట్రెస్ట్ లేదు, కానీ మీరు చెప్తున్నారు, చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు కదా, అలా కూడా ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్ లేదు అంటే ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నీకు ఇంట్రెస్ట్ లేదా, అతనికి ఇంట్రెస్ట్ లేదా, నెంబర్ 1. 2 చూసుకోండి. అంటే వినేవాడికి ఇంట్రెస్ట్ లేదా, చెప్పేవాడికి ఇంట్రెస్ట్ లేదా, పక్కన చూద్దాం. నేనేమంటానంటే ముందు వినకుండా చెప్పేవాడికి ఇంట్రెస్ట్ లేదని చెప్పలేవు కదా. ఇప్పుడు వినకుండానే నువ్వు జడ్జిమెంట్ చేయలేవు. అంటే ఇక్కడ ఏమైంది, ఈ ఇద్దరి మధ్య వినేవాడికి చెప్పేవాడికి మధ్యలో ఆ గ్యాప్ ఎందుకు ఏర్పడుతుందంటే వినేవాడే ఇంపార్టెంట్. ఎప్పుడు విన్న తర్వాత జడ్జిమెంట్ చేయి. వినక ముందుకే 99% ఏం చేస్తారంటే మధ్యలోనే ఆపేస్తారు, వాళ్ళకు ఒక లేబుల్ అతికిస్తారు, సగంలోనే ఎండింగ్లో ఉండొచ్చు. పర్ఫెక్ట్గా మనం ఒక చాప్టర్ని విన్నట్లయితే ఎంత % మనం గ్యాదర్ చేసుకోవచ్చు మన మైండ్లో. ఓకే, మంచి ప్రశ్న ఇది. దీన్ని ఏమంటారంటే రూల్ నెంబర్ 9, దట్ ఈస్ అ క్వశ్చనింగ్ అంటారు. అంటే క్వశ్చనింగ్ వేయటం ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నల్గా. అతను ఒక విషయం చెప్తున్నాడు, క్లాస్ రూమ్లో కావచ్చు, ఎక్కడైనా కానీ అందులో 5 wives 1 husband, వాట్ ఏం చెప్తున్నాడు, ఇందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్కడ ఉంది అసలు, అది ఎందుకు ఉంది, హౌ ఎలా ఉన్నది, ఇలా మనం ఎవరున్నారు అందులో, ఇలా మనం అది వేసుకుంటూ విన్నామనుకోండి 100% విన్నదంతా కూడా గుర్తుంటుంది. సార్, చివరిగా వ్యూవర్స్ కోసం మీరు ఇచ్చే టిప్స్ ఎఫెక్టివ్ లిజనింగ్ గురించి. ఫస్ట్ ఏం చెప్పాము, నెంబర్ 1 స్టాప్ టాకింగ్, నెంబర్ 2 క్రియేట్ ఏ స్పేస్. స్టాప్ టాకింగ్ అంటే మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా చెప్తున్నప్పుడు మీరు పూర్తిగా మధ్యలో కలగ చేసుకోకుండా పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ క్రియేట్ ఏ స్పేస్ అంటే మానసికంగా అతనికి నీకు మధ్య సింక్రనైజ్ చేసుకునే విధంగా ఒక మానసిక అవాంతరాలు లేకుండా ఒక స్పేస్ క్రియేట్ చేసుకోండి. హోల్డ్ యువర్ జడ్జ్మెంట్స్. ముందే అతను చెప్పేది నాకు తెలుసు కావచ్చు, ఇదే చెప్తాడే అనే భావన రాకుండా ఆపుకోవటం, దట్ ఈస్ కాల్డ్ హోల్డ్ యువర్ జడ్జ్మెంట్స్. 4th one, డోంట్ బి ఏ లేబుల్ లీడర్. ఎవరో చెప్పిన మాటలు విని మనం అతను ఇలాగే చెప్తాడు నాకు తెలుసు ముందే చెప్పారు అనే మాట తీసుకురాకుండా పూర్తిగా వినేదాకా మీ ఆలోచన రాకుండా పక్కకు పెట్టేసేయండి. నెక్స్ట్ ఓపెన్ యువర్ మైండ్. మీ మైండ్ని ఏం చేయాలి, ఎవరేది చెప్పినా కూడా ముందు తెరిచి ఉంచండి, వినండి. తర్వాత ఫాలో కావటమా లేదా అని తర్వాత సంగతి. ముందు ఏమనుకుంటారంటే ఇవన్నీ వినాల్సి ఫాలో కావాల్సి వస్తుందని వినకుండా ఉంటాం. ఓపెన్ యువర్ మైండ్, లిసన్ కేర్ఫుల్లీ, ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫాలో, అదర్వైజ్ త్రో ఇట్ అవే. నెక్స్ట్ ఏం చేయాలి, ఫోకస్. అతను చెప్పేదాన్ని పూర్తిగా అతని బాడీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ ఏ బాడీ లాంగ్వేజ్ వాడుతున్నాడు, నీ బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉంది, కరెక్ట్ సింక్రనైజ్ అవుతుందో చూడండి. నెక్స్ట్ విజువలైజ్ చేసుకోండి. చెప్పేదాన్ని పూర్తిగా ఏం చేయాలి, మనసులో ఒక చిత్రీకరణ చేయాలి సినిమాటిక్గా. నెక్స్ట్ ఏం చేయాలి, రిమెంబర్ ద నేమ్స్. అంటే రిమెంబర్ ద నేమ్స్, పేరు గుర్తుపెట్టుకోవటం, లేదా అతను చెప్పే దాంట్లో పేర్లు ఏమైనా ఉన్నాయా అవి గుర్తుపెట్టుకోవటం. నెక్స్ట్ క్వశ్చనింగ్ చేసుకోవటం. అతను చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎవరు, ఏమిటి, ఎలా, ఇలాంటి 5 wives 1 husband ఫార్ములా చెప్పాను, అవి వేసుకుంటూ వినటం ద్వారా ఏమవుతుందంటే అతను చెప్పేదానిపైన పూర్తిగా సమగ్రమైన అవగాహన ఏర్పడుతుంటుంది. నెక్స్ట్ ఏంటంటే బీ అవేర్ ఆఫ్ యువర్ థింకింగ్ ప్రాసెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆర్ నాట్. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇవన్నిటిని ఆచరణలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇటు భార్యాభర్తల మధ్య కానీ, ఉద్యోగస్తులు లేదా ఒక ఉద్యోగస్తులు ఉంటారు కదా, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ మధ్య కానీ వినటం అనే ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి ఈ 10 rules for effective listening అనే ప్రోగ్రామ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు గణేష్ గారు, చక్కని సలహాలు ఇచ్చారు ఎఫెక్టివ్ లిజనింగ్ గురించి. అలాగే స్టూడెంట్స్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. చూసారు కదండి, మనం మాట్లాడుతున్న వ్యక్తితో ఐ టు ఐ కాంటాక్ట్ చేసి గణేష్ గారు చెప్పిన 10 సూత్రాలు పాటిస్తే ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది పెద్ద కష్టమేమీ కాదు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. తిరిగి రేపటి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.